చెప్తారు, అమ్మా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది ఈ ప్రాంతంలో, నువ్వు ఎక్కడికి సేఫ్ ప్లేస్ అనుకుంటా ఆ ప్రాంతానికి వెళ్ళిపో అని ముందుగానే వార్న్ చేశాడు. అందును బట్టి ప్రక్క దేశానికి వెళ్ళానండి. 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను 7 సంవత్సరాలు అక్కడ ఉండి మరలా తిరిగి వచ్చేసరికి నా భూమిని ఎవడో ఏం చేశాడు, కబ్జా చేసేసాడు, ఈరోజు కబ్జాలు ఎక్కువైపోయినాయి కదా, స్థలాలు ఆక్రమించాడు. నీది కాంతి నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు. అది నీదంటావా లీగల్గా నీవు అనుభవించేలాగా, నీది కాంతి దౌర్జన్యం చేతనో బలత్కారం చేతనో మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా, జాగ్రత్త సుమా, నీ దగ్గర దేవుడు 10 అంతలు లాగేస్తాడు ఒక రోజున. నీకు అర్థం కావట్లే ఆ విషయం. ఆక్రమణలు ఉన్నాయి, అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా, రాంగ్ లెక్కలు రాస్తున్నావా, జరిగిన ఖర్చు ఒకటైతే దానికి మరలా ఇంకోటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా, వచ్చినట్టు పోతుంది. ఎవరి దగ్గర లాగా వాళ్ళ దేవుడు కోరికలు ఇచ్చేస్తాడు, కానీ నీ దగ్గర వచ్చినట్టు మరలా నిలబడేది కాదు. అది నీకు ఆశీర్వాదకరం కాదు. అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి. కష్టపడి పని చేయండి, న్యాయంగా ఉండండి. న్యాయంగా వచ్చిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించావా, 50,000 సంపాదించావా, 5,000 సంపాదించే ప్రశ్న కాదు. ఆ సంపాదన దేవుని అనుగ్రహం ఉందా లేదో చూడు. అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు తిన్న ముద్ద అరుగుద్ది నీకు. ఉన్నతమైన దీవెనలు నీ బిడ్డలు తర్వాత కాలంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు. భూమిని ఆక్రమించేశారయ్యా. నేను 7 సంవత్సరాల ప్రాంతం లేకపోయేసరికి